హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి. ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ని అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ ఒక పాలకూర కట్టను తీసుకోవాలి. ఇలా తీసుకున్న పాలకూర కట్టలోంచి పాడైపోయినవి కుళ్ళిపోయినవి ఏమైనా ఆకులు ఉంటే తీసేసుకొని ఇలా నీట్గా ప్రిపేర్ చేసుకొని 1-2 సార్లు బాగా కడగాలి. కట్ చేసుకోకముందే బాగా కడగాలి. ఇలా మనకి ఈ సైజులో కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పాలకూరలోంచి హాఫ్ మాత్రమే తీసుకొని ఒక స్టీల్ గిన్నెలో హాఫ్ వరకు వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ బాగా మరిగాక మనం తీసుకున్న పాలకూరలోంచి హాఫ్ వంతు మాత్రమే ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర 1 నిమిషం పాటు ఇలా బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఉడికించుకున్న పాలకూరని ఒక చిల్లుల గరిటెతో మనం మొత్తం అందులోంచి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న పాలకూరను ఒక స్టీల్ గిన్నెలోకి హాఫ్ వరకు చల్లటి నీళ్ళు వేసుకొని అందులో ఈ పాలకూరను వేసేసుకోవాలి. ఇలా మనం ఉడికించుకున్న పాలకూరను చల్లటి నీళ్ళలో వేసి మిక్స్ చేసుకోవడం వల్ల పాలకూరలో ఉన్న వేడి తగ్గిపోతుంది. అలాగే పాలకూరకున్న న్యాచురల్ కలర్ అలాగే ఉంటుంది. కాబట్టి ఇలా చల్లటి నీళ్ళలో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ చల్లటి నీళ్ళలోంచి ఈ పాలకూరను తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న పాలకూరను ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ కానీ మిల్క్ కానీ ఏది వేయకుండా ఇలాగే డైరెక్ట్గా మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. బటర్ మొత్తం కరిగాక ఇందులోకి 1/2 కేజీ పన్నీర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ అన్ని మంచి లేత గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా వేగిపోయి మంచి రంగులోకి రాగానే ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక ఇలైచి 2-3 లవంగాలు ఒక దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే కాస్తంత సజీరా అలాగే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కాస్త వేగిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా వేగిపోయి గోల్డెన్ రంగులోకి రాగానే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి రాగానే ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్తంత కసూరి మేతి అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకొని పన్నీర్ విరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మరో 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసేసుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటుంది. మీరు కావాలనుకుంటే పైనుంచి కాస్తంత ఫ్రెష్ క్రీమ్తో సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి.